అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మంచివారిగా ఉండండి, కానీ మీ మంచితనాన్ని నిరూపించుకోవడం కోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు. నువ్వు ఎంత మంచివాడిగా బతుకుతున్నా నువ్వు చేసే చిన్న పొరపాటు కోసం లోకం మొత్తం ఎదురు చూస్తుంది. దానిని భూతద్దంలో ప్రపంచానికి చూపడానికి. ఇదే లోకం తీరు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయూతనిచ్చే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకు. అప్పుడే మనసు, జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్లకు ఏం తెలుసని నువ్వు పడుతున్న కష్టం. వాళ్ళెప్పుడూ నీలో లోపాలను మాత్రమే చూస్తారు, నిన్ను కాదు, నీ బాధలు కాదు. స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు, కానీ అలాంటి స్నేహితుడిని పొందడమే కష్టం. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు నడిచే దారి, నడవడికపైనే పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తెలియనిది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రతి మనసుకు ఏదో ఒక వెలితి ఉండొచ్చు. అది ఎవరికీ చెప్పుకోలేనిది, చెప్పుకున్నా ఫలితం లేనిది అయ్యుండొచ్చు. మంచివాళ్ళు ఎప్పుడూ ఇంకొకరిని చెడ్డవాళ్ళని చెప్పరు. చెడ్డవాళ్ళు ఎప్పటికీ ఇతరుల్లో మంచిని గుర్తించరు. 10 మందికి అర్థమయ్యేలా మాట్లాడడం కంటే 10 మంది మాట్లాడేది అర్థం చేసుకోవడంలోనే నీ గొప్పతనం ఉంది. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకి, మన మనసుకి ఉండాలి. ఆ మనసు ఒక్కరికే కాదు, ఇద్దరికీ ఉండాలి. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభమవడానికి. చిన్న మాట చాలు బంధం వీగిపోవడానికి. ఒక స్నేహితుడు చాలు జీవితం మారిపోవడానికి. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయాక పడే బాధలో అర్థం ఉండదు. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, రెండూ అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. నీకోసం నువ్వు పోరాడకుండా పక్కవాళ్లపై ఆధారపడుతున్నంత కాలం నువ్వు బానిసవే. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు. నమ్మిన వాళ్లను ఉంచకు, మన అనే వాళ్లను విడిచిపెట్టకు. మాటపై నిలకడ లేని వారికి మనసులో చోటు ఇవ్వకూడదు. నమ్మకం లేని మనిషితో ఏమీ పంచుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.